నేను ఒకసారి ఆరోగ్యం బాగాక కొచ్చిన్ ఆయుర్వేద మందులు తెచ్చుకుందాం అని చెప్పేసి కొచ్చిన్ వెళ్ళా. కొచ్చిన్ పక్కన కోతట్టుకుళం అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో మందులు తీసుకొని తిరిగి కొచ్చిన్ వచ్చా. కొచ్చిన్‌లో దిగి బస్సు దిగానన్నమాట, ఆర్టీసీ బస్సు. బస్సు దిగంగాల్నే ఒక బైకోడు వచ్చి నా కాలు కొట్టాడు. కొట్టి వెళ్ళిపోయాడు. కాలు ఎంత నొప్పి పుడుతుందంటే ఇంతలా వాసిపోయింది ఆ మోకాలు. ఇక మెల్లగా 2 అడుగులేసి పక్కన హోటల్ ఉంటే హోటల్ పక్కన కరెంటు దిమ్మ ఉంది. కరెంటు దిమ్మ దగ్గర కూర్చున్నా. మోకాలు నొప్పి విపరీతంగా పడుతుంది. వాన చినుకు పడుతుంది. చిరాకు పుట్టిపోతుంది. సరే కొంచెంసేపు కూర్చొని ఆకలి భోంచేద్దామని జేబులో చేపెడితే జేబులో పర్సు లేదు. పర్సు కొట్టేశారో పోయిందో తెలియదు. ఆ రోజుల్లో ఏటీఎం కార్డులు లేవు, ఫోనులు లేవు. దాదాపు 15 ఇయర్స్ బ్యాక్. ఇక ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి. నాకేమో ట్రైన్ రిజర్వేషన్ లేదు. జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్దామని ప్లాన్ చేసుకున్నా. కాలు బాగుంటే జనరల్ కంపార్ట్మెంట్ ఎలాగో వెళ్ళేదాన్ని. ఇప్పుడు కాలేం బాగాల జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళలేదు. అసలు దిక్కు దోచని పరిస్థితి. మనం కొంచెం బాగానే బతికిన వాళ్ళు ఎవరు డబ్బులు ఉడితే ఏం చేయాలో ఏం తెలియట్లా. అప్పుడు ఒక మనిషి ఆ హోటల్ నుంచి భోంచేసి బయటకు వచ్చి 2 అడుగులు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఏమంటే మీరు తెలుగు వాళ్ళు అని అడిగాడు. నేను తెలుగు వాళ్ళని మీకెట్ట తెలిసిందంటే మీ చేతిలో చందనా బ్రదర్స్ కవర్ ఉంది కదా, దాన్ని బట్టి మీరు తెలుగు వాళ్ళు ఏమని అడిగాను అన్నాడు. వామ్మో అని అవునండి నేను తెలుగు వాడినండి అన్న. మీరు భోంచేస్తారని అడిగాడు. ఒక్కసారి అతను ఎందుకు అడిగాడో నాకు అర్థం కాల. నా కళ్ళమ్మట నీళ్లు తిరిగి అని చెప్పండి. ఆకలి అవుతుంది, తింటానికి డబ్బులు లేవు. సరే రండి భోంచేద్దాం అన్నాడు. నేను ఏం చెప్పలేక ఇంకా మొహోడం వదిలేసి వెళ్ళిపోయి భోంచేసా. ఆయన డబ్బులు కట్టాడు. డబ్బులు కట్టి ఆయన ఏం చెప్పాడంటే, మేము 15 మంది శబరిమల నుంచి వచ్చాము, మాకు ఒకటి రాలేదు మాతో పాటు, ఒక బెర్త్ ఖాళీ ఉంది, మీరు హ్యాపీగా S1 దగ్గరికి వచ్చేయండి, వస్తే మీరు మాతో పాటు హ్యాపీగా విజయవాడ రావచ్చు అని చెప్పాడు. ఇంకా నాకు ప్రాణం లేచి వచ్చేంత పని అయింది. నాకు రిక్షాకి వెళ్తానికి కూడా డబ్బులు లేవు. ఆయన ఒక 50 రూపాయలు ఇచ్చి విజయవాడ దాకా నన్ను తీసుకొచ్చి మళ్ళీ ట్రైన్లో భోజనం వాళ్ళే పెట్టి ఇంటికి వెళ్తానికి కూడా డబ్బులు వాళ్ళే ఇచ్చారు. తర్వాత వాళ్ళతోనే కమ్యూనికేషన్ మెయింటైన్ చేశాను. మా ఇంటికి వాళ్ళు వచ్చారు, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెప్పారు, అంతా ఓకే. కానీ దేవుడు మనిషి రూపంలోనే వస్తాడు. ఏమీ దిక్కు దోచని పరిస్థితుల్లో కూడా ఏదో ఒక మనిషి మనకు సహాయం చేస్తాడనడానికి నా లైఫ్లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్.